మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అస్వస్థకు గురవడం, దాంతోనే ఆయన హుటాహుటిన హైదరాబాద్కు తరలించడం, ఆసుపత్రిలో ఆయనకు డాక్టర్లు ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారంట. ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించామంటే డాక్టర్స్, తర్వాత ఆయనకు గుండెకు స్టంట్ వేశారంట. స్టంట్ వేసినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం అంబటి రాంబాబు గారి హెల్త్ అయితే బాగానే ఉందంట. ఆయన ఇప్పుడు వైద్యుల పర్యవేక్షణలో ఉండడం, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారంట. ప్రస్తుతం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్తున్నారు. అంబటి రాంబాబు గారు అస్వస్థకు గురైన విషయం తెలిసినట్టే వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా ఒకంత ఆందోళన చెందారు. ఎందుకంటే సడన్గా అంబటి రాంబాబు గారు హాస్పిటల్ స్టంట్స్ అనేసి వార్తలు రావడం వల్ల ఏదో జరిగిపోయిందని చెప్పేసి ఒకంత టెన్షన్ అయితే పడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మీద ఆరా తీసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే డాక్టర్స్ అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పేసి చెప్పడం, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి స్పష్టం చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో చికిత్స పొందినటువంటి అంబటి రాంబాబు గారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడం, డాక్టర్స్ సూచన మేరకు ఆయనకు చికిత్స కొనసాగుతుందంట. స్టంట్స్ వేసిన తర్వాత ఆయన్ను డాక్టర్స్ వాళ్ళ పర్యవేక్షణలో కూడా ఉంచుకున్నారంట. సో అంబటి ఆరోగ్య పరిస్థితి మీద మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరి కాసేపటికి ఏమైనా సరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే బయటకు వచ్చి ప్రశ్నలు పెట్టి ఏమైనా మాట్లాడతారేమనేది చూడాలి.